హలో వ్యూవర్స్, నేను మీ జీవితం లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో అల్పపీడనం అలాగే వాయుగుండం తుఫాన్లు అంటే ఏమిటి, అలా ఈ తుఫాన్లు ఏ విధంగా నమోదవుతాయి, ఈ తుఫాన్లు ఏ నెలలో ఏర్పడతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫస్ట్ పాయింట్ అధిక పీడనం, 2 అల్పపీడనం. మనకి అధిక పీడనం ఎక్కడైతే ఎక్కువ గాలులు ఉంటాయో దాన్ని అధిక పీడనం అని అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో లో ప్రెజర్ అని పిలుస్తాం. అల్పపీడనం ఎక్కడైతే తక్కువ గాలులు ఉంటాయో దాన్ని అల్పపీడనం అని అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో హై ప్రెజర్ అని పిలుస్తాం. గాలి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అధిక పీడనం, అల్పపీడనం ఈ రెండు వ్యత్యాసం అనేది జరుగుతుంది. వేడిగాల్లో తేమ శాతం తక్కువగా ఉంటుంది. చల్లగాలుల్లో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వేడిగాళ్ళు ఎప్పుడైతే పైకి లేస్తాయో ఆ ప్రదేశం వెంబడి చల్లగాళ్ళు వచ్చి చేరతాయి. ఈ వచ్చే విధానం వలన మనకి గాలుల వేగం అనేది పెరుగుతుంది కాబట్టి పక్కన ఉన్న గాలులన్నీ వచ్చి చేరతాయి కాబట్టి మనకి పైకి వెళ్ళిన వేడిగాలు చల్లబడతాయి. ఆ చల్లబడిన వేడిగాలుల రూపంలో మనకి మేఘాలు అనేవి ఏర్పడి ఆ మేఘాల నుంచి మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. మనకి ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి కాబట్టి మనకి బంగాళాఖాతంలో లేదా అరేబియా సముద్రంలో తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. ఈ తుఫాన్లు ఏర్పడడం వల్ల మనకి గాలుల సంఘం అనేది చాలా వేగంగా కదలడం వలన మనకి వరుసగా తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. మనకి గాలుల్లో అధిక పీడనం, మరో చోట తక్కువ పీడనం ఉండడం వలన మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి. మనకి తుఫాన్లు ఏర్పడాలంటే మనకి ముందుగా సముద్రం అనేది ఉండాలి. సముద్రంలో గాలులు అనేవి అనేక రకాలుగా వేస్తాయి. వేడిగా ఉన్న ప్రాంతాన్ని అల్పపీడనమని, ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగాను, ఆ వాయుగుండం మరింత బలపడి తుఫానుగాను, ఆ తుఫాన్ మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి అల్పపీడనం, వాయుగుండం తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మనకి అధికంగా తుఫాన్లు అనేవి ఏర్పడతాం సహజంగా మనం గమనిస్తాం. ఈ తుఫాన్లు అనేవి మనకి ఎక్కడ తీరాన్ని దాటుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను. భువనేశ్వర్, 1 తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, శ్రీలంక, ఒడిస్సా ఈ 5 ప్లేసెస్లో మనకి ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చు. మనకి రానున్న రోజుల్లో తుఫాన్లు అనేవి ఎక్కడ తీరాన్ని దాటితే ఎక్కడ విధ్వంసం అనేది సృష్టిస్తుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను. భువనేశ్వర్ దగ్గర తీరాన్ని దాటితే మనకి ఆంధ్రప్రదేశ్కి ముప్పు అనేది ఎక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా వైపుగా వస్తే కనుక మనకి పెను విధ్వంసం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఒడిస్సా వైపుగా వెళ్తే కనుక మనకి మోస్తారు వర్షాలు నమోదవుతాయి. లేదు ఆ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం అయితే కనుక మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో అక్టోబర్ 2వ వారంలో మనకి ఒక తుఫాన్ అనేది ఏర్పడుతుంది. ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి క్లారిటీగా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి రానున్న రోజుల్లో తుఫాన్లు అనేవి భువనేశ్వర్, తమిళనాడు, ఆంధ్ర, శ్రీలంక, ఒడిస్సా ఈ 5 ప్లేసెస్లో మనకి ఎక్కడన్నా తీరాన్ని దాటవచ్చు. మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా తీరాన్ని దాటితే కనుక మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. గాల్లో వచ్చేసి గంటకి 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీచే అవకాశం అయితే ఈ తుఫాన్ ప్రభావం వల్ల కనిపిస్తుంది. అలాగే భువనేశ్వర్ అలాగే వైపుగా తీరాన్ని దాటితే ఆంధ్రప్రదేశ్కి ముప్పు ఉంటుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా వైపుగా వస్తే కనుక మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, గాలుల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు రైతులు, ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఈ 3 నెలలు మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి కాబట్టి తుఫాన్ అంటేనే మనకి గాలుల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ముందుగానే మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అక్టోబర్ 2వ వారంలో తుఫాన్ అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తుఫాన్ ఏ దిశ గుండా వెళ్ళి మనకి తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి ఇంకా మనకి క్లారిటీ అనేది రాలేదు కాబట్టి మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. ఎందుకంటే మనకి అక్టోబర్ 2వ వారంలో తుఫాన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకి తుఫాన్ అంటేనే మనకి గాలుల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం క్లారిటీగా వీడియో అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి రేపటి నుంచి వాతావరణంలో మార్పు అనేది జరుగుతుంది. మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నవ్వి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే రేపు మార్నింగ్ సమయంలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.